जहीराबाद म्यूनसिपल ऑफिस के सामने एमआईएम नुमाइंदा काउंसलर सोनी इर्मिया ने मुबैना तौर पर वार्ड में तरक्याती काम न होने के खिलाफ खुद को चप्पल से मारकर अनोखा एहतजाज किया। उन्होंने म्यूनसिपल चेयरमैन और कमिश्नर पर वार्ड नंबर 8 को नज़रअंदाज करने का इल्ज़ाम लगाया। इर्मिया ने कहा कि एमआईएम की हिमायत से कांग्रेस का चेयरमैन मुंतखब हुआ, मगर इक़्तिदार में आने के बाद इन्हीं के वार्डों के साथ नाइंसाफ़ी की जा रही है। इनके मुताबिक गुज़िश्ता 6 माह से कई शिकायत के बावजूद कोई तरक्याती काम शुरू नहीं किया गया। उन्होंने मुतालबा किया कि वार्ड में फौरी तौर पर तरक्याती काम शुरू किए जाए, बसूरत दीगर अवामी मफाद में मज़ीद सख्त एहतजाज किया जाएगा। నా పేరు సోని ఇర్మియా, మా భార్య కౌన్సిలర్గా రామ్నగర్ వార్డులో ఎన్నిక కాబడింది। అయితే ఈరోజు నిన్న రాత్రి మాకు ఈరోజు కౌన్సిల్ ఉంది, ఎమర్జెన్సీ కౌన్సిల్ ఉందని మాకు మా భార్యకు లెటర్ ఇవ్వడం జరిగింది। అయితే ఇంతకుముందు 2 కౌన్సిల్ జరిగినాయి, కానీ మా వార్డులో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కాలేదు। ప్రజలకు ఏం కావాలంటే కేవలము ఒక ఇన్స్టాంట్ ఏం కావాలి, ప్రజలకు నీళ్లు, స్ట్రీట్ లైటు, మోరీలు సాఫ్ కావాలి। ఇక్కడ మేము అధికారులకు కానీ చైర్మన్కి కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా వర్కర్లు లేరు, పనులు కాలేవు, సామాన్ లేదు అని చెప్తున్నారు। మేము పబ్లిక్ మాకు ఎందుకు గెలిపించారు? ఇన్స్టాంట్గా కొన్ని పనులు కూడా జరగట్లేదు। ఈరోజు నిన్న మేము వాటర్ కనెక్షన్ కోసం పైప్ లైన్ కోసము ఒక 3 నెలల నుంచి అడిగితే నిన్న నాకు పంపించిన పైప్ లైన్ ఏం లేవంటే కప్లింగ్లు లేవని పంపిస్తే నేను కప్లింగ్లు తెచ్చుకొని నేను పైసలు పెట్టి కప్లింగ్లు తెచ్చుకొని నేను వాటర్ కనెక్షన్ వేయించుకున్నా। మరి కౌన్సిల్ ఎందుకు, చైర్మన్ ఎందుకు, ఈ వ్యవస్థ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మేము గెలిచింది ఎందుకు? ప్రజలకు సేవ చేయడానికి। ఇప్పుడు ఇక్కడ వర్కర్స్ అంటున్నారు మోరీలు సాఫ్ చేయడానికి, మరి వర్కర్స్ లేనప్పుడు మరి కౌన్సిల్ తీర్మానం తీసుకొని వర్కర్స్ ప్రొవైడ్ చేయొచ్చు కదా। మేము చైర్మన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఈ వ్యవస్థకి ఇక్కడ వ్యవస్థ వ్యతిరేకంగా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాదు। ఆల్రెడీ మా సదర్, మా ప్రెసిడెంట్ అఖ్తర్ అహ్మద్ సాబు చైర్మన్ కి ఎన్నోసార్లు విన్నవించుకున్నాడు। ఏమన్నాడంటే మీరు ఇన్స్టాంట్ వర్క్ చేయమని చెప్పిండు, కానీ ఎవ్వరు చేయట్లేదు మా దగ్గర। మేము ఆల్రెడీ మా చంద్రశేఖర్ సార్ గారికి, తర్వాత గిరిధరెడ్డి సార్ గారికి, ఎంపీ సాబ్ గారికి, ఉజ్వల సార్ గారికి, వీళ్ళందరికీ కూడా మేము వినియోగించుకుంటే వాళ్ళు కూడా చెప్పారు చైర్మన్ కి మీరు అందరినీ కలుపుకొనుకోవాలి, అందరికీ పనులు చేయాలని చైర్మన్ కి వాళ్ళు ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క మా యొక్క వార్డులో పనుల పురోగతి జరగట్లేదు। ఎందుకంటే మేము ఈ చైర్మన్ కు మద్దతు ఇచ్చినందుకు నా చెప్పులు తీసుకోలేదు, ఎందుకంటే ఈ చెప్పులు కొనుక్కునే పరిస్థితి లేదు అంట। ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మాకు సిగ్గు సపోర్ట్ చేసేందుకు, ఎందుకంటే మేము ప్రజలకు వచ్చినాం, మేము పైసలు సంపాదించి రాలేదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి మేము ఎన్నోసార్లు వాటర్ కనెక్షన్ కోసము, పైప్ లైన్ కోసం, కరెంట్ స్ట్రీట్ లైట్ కోసం ఏ పనులు కూడా చేసినప్పుడు ఎందుకు సపోర్ట్ చేయాలి? దయచేసి ఈ యొక్క ప్రజలు దీన్ని గమనించి మీరు దీనికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం। థ్యాంక్ యూ।